నేను అనుకొని వచ్చాను. మీ పేరు? నా పేరు వేణుగోపాల్, జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ షేక్పేట డివిజన్లో. ఏ పార్టీ చెందినవారు మీరు? పార్టీతో సంబంధం లేదండి. పార్టీ దాన్ని ఓటు వేయాలా లేదా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా ప్రభావితం చేసుకుంటూ దౌర్జన్యంగా మా మీద కేసులు బనాయించేసేసి లోపడేయండి అని చెప్పి పోలీసు వాళ్ళు టార్గెట్ చేశారు. నేను ఒకవేళ ఉంటే ఆడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఏడ పోలింగ్ స్టేషన్ మీరు చూడండి. నేను ఎప్పుడున్నాను ఏంటి అక్కడ తిరిగానా? నేను ఈడనే కూర్చున్నాను. నేను ఓటేయడానికి వస్తున్నాను. ఓటేయడానికి వస్తే నన్ను నా స్పెట్స్ కూడా ఇరిగిపోయినాయి, కొట్టేయడం జరిగింది. నా కాళ్ళు నొప్పి ఉందని నేను కూర్చున్నాను. చూడండి, వాళ్ళకి సపోర్ట్ చేయమంటే నేను సపోర్ట్ చేయకుండా ఉన్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయమని నేను చేయలేను. చేయలేకపోతే నేను ఓటేయొద్దా? ఏటోయొద్దా అంటే వాళ్ళు కొట్టాలి, కొట్టించుకోవాలి. ఇక చూస్తున్నారు కదా నా పరిస్థితి. అన్నని అయితే ఏముంది, టార్గెట్ మాత్రం నన్ను చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే అన్ని పార్టీలకు హక్కు ఉంది కదా. ఓటర్ లోపల ఎవరికి ఓటు వేయాలో అలాగేస్తారు కదా, మరి దౌర్జన్యం చేయొద్దు కదా. చూడండి, నా ఫోన్ పగల కొట్టేసారు, కింద పడేసారు ఫోన్ గురించి. ఏదండి అది 23. బూతు పోతున్నాను. మా బాబు ఉన్నాడు, బాబు ఓటేయడానికి అని వస్తే ఇట్లా కూర్చున్నాను. నేను ఓటేయడానికి వెళ్తున్నాను. ఓటు కూడా ఏదో చెప్పమని ఎంతవరకు అన్యాయం ఇది. అన్నీ టార్గెట్ చేసి కూర్చున్నా పట్టుకోవద్దు. కూర్చుంటే కూడా దౌర్జన్యంగా కూర్చుకోవాలి. అట్లా ఆటోలో ఎత్తిచేసి మొత్తం కేసు బుక్ చేస్తామంటున్నారు. ఈ పరిస్థితులు ఉన్నాక కూడా నేను కాళ్ళు నొప్పుందని ఇక్కడ కూర్చున్నాను దౌర్జన్యంగా నేను నడుస్తున్నాను, అక్కడ పరిగెత్తుతున్నాను అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేసి కొట్టడం జరుగుతుంది. అది ఏమైంది అసలు?